హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందాము. చాలామందికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని నాకు కామెంట్ చేస్తున్నారు. షాప్లాగా వాళ్ళు కూడా అడుగుతున్నారు, అక్క ఒక్కసారి మాకు బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టండి. బ్లౌజ్ కటింగ్ వీడియో చూస్తూ మేమైతే కొంచెం కుట్టగలుగుతాము, ఎందుకంటే మీ దగ్గరనే ట్రైనింగ్ చేస్తున్నాం కదా. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూస్తాము అని అన్నారు. అయితే నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో వచ్చేసింది మీకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఇది కట్ చేయం కదా, పైన క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కరెక్ట్ కట్ చేసుకున్నాం. నేను ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేసి చూడండి, ఇదిగోండి మొత్తం థ్రెడ్కు నేను ఫస్ట్ కొంచెం క్రాస్ పీసెస్ కట్ చేసుకొని థ్రెడ్కు పైపింగ్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ రెడీ చేసి పెట్టుకొని దారం లాస్ట్కు చివరి కట్ చేయొద్దు. చాలామందికి టిప్ తెలియక కట్ చేసేసుకుంటారు, వేస్ట్ చేసుకుంటారు. చేయొద్దు. చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ మనం బ్లౌజు ఇది మొత్తం కుట్టేటప్పుడు ఈ ఓన్లీ లైనింగ్ పీసులు మాత్రం తీసుకోవాలి. నార్మల్గా ఈ పైన క్లాతులు పక్కకు పెట్టేసేయాలి. హ్యాండ్స్ ఇలాగొచ్చినాయండి, ఇలాగొచ్చినాయి కాబట్టి నేను హ్యాండ్స్కి పైపింగ్ వేద్దామని అనుకుంటలేను. ఒకవేళ వేసినా కానీ ఇదే పింక్ వేస్తే మళ్ళీ కనబడదేమో అని కూడా వేస్తలేను. అయితే హ్యాండ్స్ చాలా చిన్నగా వచ్చినాయి, అంటే లెంత్ చాలా చిన్నగా వచ్చిందని నేను చిన్న ముక్కల్లాగా వేసేసుకున్నా. వెనక బార్డర్ వచ్చేసి అక్కడ సైడ్ బార్డరు ఇలా వచ్చింది కదా, ఈ బార్డర్ను నేను ఇక్కడ సైడు మళ్ళీ ఆపోజిట్ వస్తుంది కదా చిన్న బార్డర్, దాన్ని ఇలా హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసినాను, అతుకులు వేసినాను. ఏం లేదు, నార్మల్గా 4 ముక్కలు కట్ చేసేసిన ఈ 4 ముక్కల్ని ఇక్కడ 4 ముక్కల్లాగా ఇక్కడ నార్మల్గా అంటించేసినాను. చూడండి, ఫస్ట్ ఇలా చేసుకోవాలి. ఎవరికైనా పీసులు పడితే కూడా అమ్మో పీసులు పడతాయా అని కూడా టెన్షన్ పడతారు. ఇలా కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా పైపింగ్ మిగిలితే చూద్దాము. ముందు భాగం వెనక భాగంగా ఇది ఇలా పక్కకు పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీలు కూడా నేను జాయింట్ వేసి పెట్టేసినాను. చూడండి, ఇదిగోండి లైనింగ్ క్లాత్ వేసి పెట్టినాను. దీనికి కూడా క్లాత్ సరిపోలేదు, బార్డర్ వైపు ఉన్న క్లాతే వచ్చింది. ఇలా జాయింట్ వేసి పెట్టేసిన. ఇలా ఆపోజిట్ ఉండాలి చేసినప్పుడు. ఇలా ఫస్ట్ ఒరిజినల్ది కాబట్టి ఆపోజిట్ ఉండే విధంగా చూసుకొని దీన్ని ఇలా చేసుకొని ఇది 2 లైనింగ్ పీసులు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ముక్స్ పట్టి, కాజపట్టి, వీప్ పట్టికి దీంట్లో తీసుకుందాము. ఇంకా నెక్ అయితే అవసరం లేదు, ఈ 3టికి మనకి ఇంట్లో సరిపోతుంది క్లాత్. మనం కుట్టేటప్పుడు తీసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం బ్లౌజ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ పైపింగ్ అది వేయాలి. పైపింగ్ వేసేటప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళకి పాత వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇలాగే చేయండి. ఈ సపోర్ట్ వల్ల మన వీడియోలు కూడా ముందుకు వెళ్ళిపోతుంటాయి. ఇక చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేస్తున్నా. ఇలా ఓపెన్ చేసుకొని ఇది ఉంది కదా థ్రెడ్, ఈ థ్రెడ్ ఇలా ఉంది కదా, ఈ థ్రెడ్ను మనకి ఈ కొన నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా స్టార్ట్ వేసుకొని నేను డబుల్ పాదం మీదనే పైపింగ్ వేస్తున్నాను. చూడండి, అంటే ఈ జాక్ మిషన్కి డబుల్ పాదం మీద వేయొచ్చా మేడం అని అందరు అడుగుతున్నారు. కాదు, మన నార్మల్ మిషన్కి కూడా వేయొస్తుంది. అంటే ఈ పాదం దగ్గర కొంచెం చేంజింగ్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఓపెన్ ఎక్కువ ఉండడం వల్ల మనకు థ్రెడ్ ఈ పాదం మధ్యలోకి వెళ్ళిపోతుంది కదా, ఆ వెళ్ళిపోవడం వల్ల మనం డబుల్ పాదం మీద కూడా థ్రెడ్ పైపింగ్ వేయగలుగుతున్నాం. ఇలాగా టెన్షన్ మందం ఇక చూసిండ్రు కదా నాకు ఇట్లా. అంటే మనం ఏ పార్టీకైతే ఎప్పుడైనా కానీ మనకు కుట్టు ఎలా కుడతామో ఆ కుట్టులాగానే క్లాత్ ఇది అంతే రెడీ చేసుకొని అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలాగా మొత్తం పైపింగ్ అయితే రెడీ చేసేయాలి. ఇలా పైపింగ్ రెడీ చేయాలి. దీంతో పాటు మనం ముందు భాగము వెనక భాగము అన్నీ రెడీ చేస్తాం. కట్ చేసేయండి.
చూడండి మనం ఇలా క్లాత్ వేసుకోగానే నెక్ పీస్ వేసుకుంటాం కదా, వేసుకోగానే మనం ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ను దీని మీద ఇది ఉల్టా ఉంది, ఇది అంటే ఇది సీదా అన్నట్టు మనకు, ఇది సీదా, ఈ సీదాకు మనం ఇది సీదా అటాచ్ అయ్యే విధంగా, సీదా ఏదో చూసుకొని సీదా అటాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇది సీదా 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 రెండు ఈ వైపున ఉండాలన్నట్టు, మనకి ఇట్లా చేతులు ఎట్లుంటే సీదా సీదా టచ్ అవ్వాలన్నట్టు అలా పెట్టేసుకొని దీన్ని ఇలా మంచిగా ఉల్టా తీసేసుకోవాలి. క్లాత్ను ఇలా తీసుకొని కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళు అయితే నార్మల్గా ఏం చేయండి, ప్రాక్టీస్ అసలే లేదు మాకు కుట్టేటప్పుడు కరెక్ట్గా రావట్లేదు అని అన్నవాళ్ళు ఇట్లా మిడిల్ పాయింట్ పెట్టుకొని ఇట్లా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సరిపోయేది చూసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే నార్మల్గా నేను కుట్టే వాళ్ళు అందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నేను నేర్పించే వాళ్ళందరూ నేర్చుకునే వాళ్ళే కదా, వాళ్ళకి ఇదే పద్ధతి ప్రకారం చెప్తాను. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకు అటు ఇటు జరగదు. ఇంకా ఇలా పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర కూడా మనకు అటు ఇటు జరగదు. ఇంకా కొంచెం సెట్ చేసుకుంటూ పెట్టుకోండి, మీకు కొంచెం నిదానంగానే కింద కూర్చుండి మంచిగా సెట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ బ్లౌజ్ కుట్టాలంటే భయపడుతుంటారు, మళ్ళీ ప్లస్ ఇది అన్నీ సెట్ అవుతాయా లేదా అని టైం పడుతుందా అనుకుంటారు. ఇలా కుడితే మీకు అస్సలేది రాదు. ఇట్లా చూసుకొని పెట్టుకోండి, ముడత రాకుండా కొంచెం షోల్డర్ అటు ఇటు కాకుండా ఇలాగా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెడదాం. అంటే లైనింగ్ కాదు, పైపింగ్ చేద్దాం. ఫస్ట్ చుట్టూ పైపింగ్ చేయాలి కంపల్సరీ. ఫస్ట్ పెట్టుకున్నది మనకు అడ్డంగా ఉంటే తీసేయండి, చిన్న కుట్టు పెట్టుకోవాలి. పెట్టి సేమ్ ఇప్పటిదాకా కుట్టిన థ్రెడ్ పైపింగ్ మీదనే రావాలి ఫ్రెండ్స్. చాలామందికి అది పైపింగ్ మీద రావాలన్నా ఎలా రావాలన్నా తెలియక మనకు అట్లా కొడుతుంటారు, మళ్ళీ లావు వస్తుంది, మధ్యలోకి పెట్టి కుట్టొద్దు. ఉంది కదా ఈ పైపింగ్ పక్క నుంచే మళ్ళీ మధ్యలో పాదం పోతున్నట్టు ఉండాలి. ఏదో ఇలాగా పక్కకు పాదం పోతున్నట్టు ఉండి మనకి ఇక్కడ కంఫర్ట్ ఉండే విధంగా చూసుకొని కుట్టుకోండి. ఇలాగా ఇలా సెట్ చేసుకొని ఇడ ముడత వస్తుంది చాలామందికి, ఆ ముడత రాకుండా చూసుకోండి. ఇలాగా రావాలి, రౌండ్గా తిప్పేయండి. ఇలా రౌండ్గా రావాలి ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంతమందికి ఈడ స్టార్ట్ అయినంత రాదు, ఇది కిందికన్నా వస్తుంది, కొంచెం పైకన్నా వెళ్ళిపోతుంది. అలా రాకుండా ఇది ఇలా సెట్ చేసుకోవాలి, కిందికి ఇలా రావాలి. నెక్స్ట్ పిన్నులు తీసేయండి. తీసి కట్ చేసేయండి. ఇది మంచిగా నీట్గా కొంచెం ఏది ఎక్కువ తక్కువ ఉన్నా కానీ కట్ చేసేయండి. కట్ చేసి రౌండ్ ప్లేస్లో మొత్తం కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ ఉంటుంది కదా, మనకు రౌండ్ నెక్ తిరగాలి. ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి కొంచెం ఇక్కడ లోపలికి పోవడం వల్ల మనకు ఇక్కడ ఇలా కచ్చికలు పెట్టుకోవాలి. రౌండ్ ప్లేస్లో ఒక 3-4 పెట్టుకోండి. మంచి బయటకు కూడా మనకు కరెక్ట్గా కనబడుతుంది, నెక్ కరెక్ట్ రౌండ్ వచ్చినట్టు. ఇలా చూడండి, ఇలా వచ్చింది కదా నెక్. ఇప్పుడు దీన్ని ఇలా తీయండి. తీసిండ్రా? ఇలాగా చూడండి, నెక్ ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోతుంది అన్నట్టు. ఈ దాన్ని పక్క నుంచే కుట్టేసుకుంటూ రావాలి.
ఇలా కుట్టిన తర్వాత మనం ఇలా ఉల్టా తీసేయాలి. చూడండి, ఇలా ఉల్టా తీసుకొని మనం కరెక్ట్గా ఇక్కడ సైడు మనం కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ను ఇలా అనుకుంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఈ సీదా సైడ్ మీదనే థ్రెడ్ పక్క నుంచే కుట్టొచ్చే విధంగా, అంటే మన థ్రెడ్కు క్లాత్కు మధ్యలో రావాలి స్టిచ్చింగ్ అనేది. చూడండి, ఇలా కిందిది క్లాత్ ముడత రాకుండా లైనింగ్ క్లాత్ను ఇలా దగ్గరికి వెళ్ళి ఇక థ్రెడ్కు క్లాత్కు మధ్యలో మిడిల్లో వచ్చేటట్టు సన్నగా థ్రెడ్ పైపింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. కరెక్ట్ వస్తుంది కదా ఈ పైపింగ్. క్లాత్ అటు ఇటు అనకుండా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేస్తూ రౌండ్ ప్లేస్లో ముడతలు రాకుండా చేసుకోండి. కొత్తగా కుట్టేవాళ్ళు చిన్న పాయింట్ దగ్గర నుంచి చూపిస్తున్న క్లారిటీగా ఇన్విజిబుల్ పైపింగు, బ్లౌజ్ స్టిచ్చింగు. మీరు కూడా ఇంట్లో కూర్చుండే మీరు కూడా బ్లౌజులు కుట్టుకుంటూ మనీ సంపాదించుకోవచ్చు. మాకు రాదు, బోటిక్లోనే ఇంత ఫినిషింగ్గా కుడతారేమో, మేము కుట్టం కావచ్చు అనుకునే వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే అసలు మీరు బ్లౌజ్ ఇప్పుడే కుట్టేయాలన్నంత అనిపిస్తుంది. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. మొత్తం చూస్తే నాకు వ్యూ టైం కూడా వచ్చేస్తుంది. స్కిప్ అస్సలు చేయకండి. ఇప్పుడు చూడండి మొత్తం పైపింగ్ ఎలా వచ్చిందో, నీట్ ఫినిషింగ్ తోటి నీట్గా వచ్చిందా. దీన్ని ఇప్పుడు ఇలా సీదా సైడ్ తిప్పుకోవాలి, అంటే ఇది ఉల్టా లైనింగ్ మీద ఇలా వచ్చేసింది కదా. పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇలా చుట్టూ లైనింగ్ జాయింట్ వేసేసుకోవాలి. పెద్దది పెట్టేసుకోండి, ఈజీగా కుట్టేయండి. మీకు ఇప్పుడు కూడా కొంచెం ముడతా అనిపిస్తే కన్నా రాదేమో, సింథటిక్ బ్లౌజ్ కానీ ఇది నార్మల్గా జారిపోతలేదు కాబట్టి అలా ఉంటే పిన్స్ పెట్టేసుకోండి. మిషన్లు ప్రతి ఒక్కటి రిపేర్ వస్తే మొత్తం అయ్యేదాకా చూసుకోవద్దు. చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే మనము అట్లాగే తొక్కకుండా కింద బాబిని తీసి పెట్టి చూసుకోండి. దారం తట్టినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు కానీ మనకు రిపేర్కే చాలా ఖర్చు అవుతుంది. చాలామంది తెలియక తొక్కేస్తూనే ఉంటారంటే అది నేర్చుకునే వాళ్ళు చేస్తారు కదా, అదే మిస్టేకు. అందుకే చెప్తున్నాను, చిన్న రిపేర్ ఉన్నప్పుడు మనమే వేసుకోవచ్చు. నా ఛానల్ అలాంటి రిపేర్లు చాలా పెట్టినాను. మీకు ఏదన్నా కావాల్స్తే మళ్ళీ కామెంట్ చేయండి, నేను పెడతాను. మనకు బయటకు వెళ్తే డాక్టర్ ఫీజు ఎంత అవుతుందో ఈ స్టిచ్చింగ్, ఈ మిషన్ రిపేర్ కూడా డాక్టర్ ఫీజు లాగా ఫీజు. ఫస్ట్ మిషన్ చూస్తేనే 500, జాక్ మిషన్కి అయితే 1000 రూపీస్ అలా పెట్టేసిండ్రు. వాళ్ళు కూడా అంతే మెకానిక్లు. ఇలా చుట్టూ కుట్టేసేయచ్చు. ఇంకా ఇలాగా చూసేయండి, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకోండి.
సేమ్ ఇది కట్ చేసి ఎలా పెట్టేసుకుంటున్నామో ఇప్పుడు మొత్తం ముందు భాగం కూడా ఈ ముందు భాగం ఉంటుంది కదా ఇలాగే కుట్టేసుకొని పైపింగ్ వేసుకున్న తర్వాత సీదా దాని మీద అతకబెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా ఉల్టా తిప్పేసి కుట్టేసేయండి. సేమ్ థ్రెడ్ పక్క నుంచి రావాలి కుట్టు. పెద్ద కుట్టు పెట్టుకున్నాం కదా, చిన్న కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెట్ చేస్తూ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకోండి. కింద క్లాత్ని సాగదీయకండి, క్రాస్ కట్టింగ్ కాబట్టి సాగుతుంది. ఇలా అరిచేతుని ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేయండి. కుట్టడం కూడా లైనింగ్ అతకబెట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు. ఏదో యుద్ధంలాగా పడుతుంటే అది క్లాత్ ఇటుబీకి అటుబీకి సాగిపోయి బ్లౌజ్ అస్సలు కుదరదు. బోటిక్ల వాళ్ళ బ్లౌజులు మంచిగా కుడతారు, మన బ్లౌజులు ఎందుకు రావు అని మనం అనుకుంటాం. ఇంకా చిన్నగా ఇంతే లాజిక్ ఉంటుంది అక్కడ. వేసుకొని ఇది కూడా మొత్తం చుట్టూ కట్ చేసేసుకోండి క్లాత్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ముందు భాగం వెనుక భాగము పైపింగు ప్లస్ అటాచ్మెంటు మొత్తం టోటల్గా రెడీ చేసుకున్నాం. చూడండి బ్యాక్ పార్టు, ఇగో ఫ్రంట్ పార్ట్ 2 రెడీ చేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఇప్పటి వరకు అంతా మనం ప్లెయిన్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ను ప్లెయిన్ బ్లౌజ్ లాగా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుందాం. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఏం కుట్టాలి చూడండి. ఫస్ట్ మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఇదే పాయింట్ స్టార్ట్ చేస్తారు. మీరైతే నేను చెప్పే విధంగా స్టార్ట్ చేయండి. ఇది ఎంత లెంత్ ఉండాలి అంటే 4 ఇంచెస్ ఉండాలి. 4 ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని క్లాత్ కిందిది మిస్ కాకుండా కింది వేలుతోటి ఇలా అనేసుకొని ఇగో ఇలా స్టార్ట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడే మనం ఈ మిడిల్లో చూసి పెట్టుకున్నాం కాబట్టి హై నెక్ కాదు కాబట్టి మనం ఇలా పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు మాత్రం చిన్న కుట్టు పెట్టుకొని ఒక 1/2 ఇంచు డాటు అంటే మొత్తం ఇక్కడ 1/2 ఇంచ్ అక్కడ 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయితే మనం కట్టింగ్ అప్పుడు ఎంత ఎక్కువ పెట్టుకుంటున్నాం అంతే. ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు ఇక్కడ దారం అనేది పొడవు ఎక్కువ కట్ చేయాలి. మీకు అవసరం అనిపిస్తే 2 కుట్లు కూడా వేసుకోండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ ఇట్లా క్లాత్ ఎక్కువ కట్ చేసుకోవాలి. కింది క్లాత్ ఏం కట్ చేసుకున్నాను, దారం ఎట్లున్నా పర్లేదు. ఇదిగోండి మనకి ఇలా డాట్స్ అయితే రెడీ అయిపోయినాయి. వీపుల ముసుకులు ముడతలు ఇలాంటివి రాకుండా ఇలా నీట్గా చేసుకోవాలి. మనకు నెక్ అయిపోయింది కాబట్టి ఇందులో ఈ క్లాత్లో వీప్ పట్టి తీసుకోవచ్చు. మనకు హుక్స్ పట్టి కాజా పట్టికి వేరే క్లాత్ ఉంది. ఇలా పొడవు ఉంటుంది, మళ్ళీ అతికి ఏమయ్యబడదని ఈ క్లాత్లో తీసుకుంటున్నాను. వీప్ పట్టికి ఎంత సైజు ఉండాలంటే ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు ఉండాలి. మనకు కుట్టే వాళ్ళు ఎలా కుడతారో దాన్ని బట్టి తీసుకోండి. నేను ఇప్పుడు దీనికి బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసినాను కదా, డాట్స్ వేసిన తర్వాత పట్టి వేద్దాం అనుకుంటున్నాను, అంటే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇలా ఉంది కదా బ్యాక్. ఈ బ్యాక్కి కనబడకుండా పైపింగ్ వేసి ఇన్విజిబుల్ క్లాత్ వేస్తాను. చూడండి మనకు విప్పట్టి వేసే మాదిరిగానే ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనికి మనం సేమ్ ఇంతకుముందు అయితే ఎలా వేసుకున్నామో అలాగే టెన్షన్ అంతా వదిలిపెట్టేసి ఇలాగా పక్క నుంచే కుట్టు రావాలి. థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలాగే రెడీ చేసుకోవాలి. సేమ్ నెక్ పీస్కి రెడీ చేసుకున్న పీసే ఇలా రెడీ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని తీసుకోండి. తీసుకొని 2 ముక్కలు జాయింట్ వేసుకోండి. పొడవు సరిపోదు కాబట్టి చేసుకొని కొంచెం వెడల్పు ఎక్కువ అనిపిస్తే మీరు తక్కువ వేసుకోండి. చూడండి ఇలా ఉంది కదా. దీన్ని మన ఈ అతుకుపెట్టిన దాన్ని
పైన కనబడే విధంగా పెట్టుకుంటే మళ్ళీ సేమ్ ఇప్పట్లాగానే ఇన్విజిబుల్ పైపింగ్ మనం వేసినాం కదా, ఈ పైపింగ్ వేసినాం కదా, ఈ థ్రెడ్ పైపింగ్ పక్క నుంచే కుట్టు రావాలి. మనం దానిపైన ఈ లైనింగ్ ముక్క పెట్టాలి. చాలామందికి ఇది అర్థం కాదు. చూడండి ఈ పక్కనే రావాలన్నట్టు. రావడం వల్ల మనకు థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. మనకు కుడుతుంటే అందా తెలుస్తుంటుంది. పాదం నడుస్తుంటే మనకు పైపింగ్ పాదము పక్క నుంచే వస్తుందని మనకు అర్థమవుతుంటుంది. ఇలా పెట్టేసి ఇవి కట్ చేసేయాలి. ఇప్పుడు మనము కుచ్చులు అవి ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలాగే పెట్టేసి ఇక మొత్తం టోటల్గా ఫోల్డ్ చేసేసి ఇలా ఒక కుట్టేయండి. థ్రెడ్ పక్క మళ్ళీ సేమ్ థ్రెడ్ పక్కన ఒక కుట్టేయాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు హెమ్మింగ్ చేసుకోకుంటే నార్మల్గా మిషన్ మీద వేసుకున్నా బాగానే ఉంటుంది. కొన్ని క్లాతులు బాగుంటాయి కదా, అలాంటప్పుడు మనం హెమ్మింగ్ చేసుకోకుండా అయినా మిషన్ తోటి కుట్టేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చూపిస్తాను చూడండి, మీకు 2 in 1 యూజ్ అయ్యే విధంగా. ఎక్స్ట్రా కట్ చేసుకో ఫినిషింగ్ ఎట్లుందో చూడండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలాగా. అంటే క్లాత్ ఎక్కువ అనిపించినప్పుడు మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. తక్కువ పడితే ఏం చేయలేం, కానీ కొంచెం ఎక్కువ ఉంచుకోవాలని చెప్పాను మీకు కొత్త వాళ్ళకి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. హెమ్మింగ్ చేసుకోవాలి. దీనికి హెమ్మింగ్ చేయకుండా అయితే దీన్ని ఇలా కుట్టుకొని మళ్ళీ వెనకకి కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిపోయింది చూడండి. బ్యాక్ పార్ట్ రెడీ. ఇలా వేసుకున్నా సరే మిషన్ మీద, లేకుంటే హెమ్మింగ్ చేసుకున్నా సరే. దీనికి కొంచెం లైట్ కలరు ఇట్లా మిషన్ కుట్టు కనబడుతుంది అనిపిస్తుంది కాబట్టి హెమ్మింగ్ చేద్దామని వదిలిపెట్టేసినాను. చూడండి బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డాట్స్ ఉంటాయి కదా, ఇట్లా అపోజిట్ పెట్టుకోండి. అపోజిట్ పెట్టుకొని ఇంతకుముందు వేసుకున్న డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం డార్క్ వేసుకోండి. చేసుకొని దీని మీద పైన పెట్టేసి, మన కచ్చకలు అయితే కనబడతాయి మనం కట్ చేసినవి, కానీ మన పొడవు ఎంత అనేది తెలియదు కదా, ఆ పొడవు ప్రకారం రావాలని 3 ఇలా వచ్చినాయి అనుకో, కొంచెం లైట్గా మనకు మార్క్ పడతాయి. ఈ మార్క్ని మనం డార్క్ వేసుకొని చూడండి ఇలా మార్క్ ఇక్కడ పడే విధంగా పెట్టుకున్న తర్వాత ఈ డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు నేను ఈరోజే క్లాస్ ఇచ్చాను తనకి. ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తుంది. ఈ పాయింట్ పట్టుకోవాలి. ఇది చూసుకుంటలేదు, ఇది చూసుకుంటలేదు, ఇది ఎక్కువ తక్కువ అవుతుందనే టెన్షన్ పడుతున్నారు. ఇది క్రాస్ అయిపోతుంది, లేకపోతే ఇది ఇంకా క్రాస్ వస్తుందని చూస్తున్నది. అలా రాకుండా ఇది కొంచెం ఎగుడు దిగుడు అయినా సరే మనకి ఈ పాయింట్ 4 ఇంచులు పెట్టుకుంటాం కాబట్టి ఆ 4 ఇంచుల ప్రకారం ఉండి పైనుంచి వేసిన ప్రాబ్లం ఏం కాదు. అది కూడా తెలియదు కదా. ఇక్కడ మాత్రం మనకు 1 ఇంచు ఉండాలి. 1 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలన్నట్టు. కొంచెం లావు ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను 1 పావు తీసుకుంటున్నా. ఇలా 1 పావు అట్లా తీసుకొని ఇలాగ కుట్టేసి, ఇది కాగానే మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలి. ఇక్కడ పాయింట్ చివరికి పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఇలా నెక్స్ట్ ఇది కాగానే మళ్ళీ ఇది తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ టక్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ఎట్లా వేస్తున్నా, ఎండింగ్ ఎట్లా వేస్తున్నా అనేది అబ్జర్వ్ చేయండి. లావ్ స్టార్ట్ కావాలి, చివరి వరకు వచ్చేసరికి సన్నగా ఎండ్ అయిపోవాలి. అంటే మనకి ఇలా ఈ పాయింట్ దగ్గర నుంచి పెట్టేది ఎదురుగా మనకు సన్నగా ఎండ్ అయ్యేటట్టు మనం పెట్టేటప్పుడే స్ట్రేట్గా పెట్టేసేయాలన్నట్టు. అదే ఎండ్ అయిపోతుంది. మనం క్లాత్ని జరపొద్దు.
చాలామంది క్లాత్ను జరిపేసి వంకర టింకర వేసేస్తారు క్లాత్ను. అలా చేయకుండా ఇక్కడ కచ్చుకుంది కదా, ఈ కచ్చుక నుంచి ప్లేస్ వరకు పెట్టేసుకోవాలి, ఇలాగా పట్టుకోవాలి. ఇటు పాదం అంతా స్టార్ట్ చేసుకొని కొంచెం చిన్నగా ఎండి వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ పాయింట్, ప్రతి పాయింట్కి మనం ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇట్లా స్టార్ట్ చేయాలి, ఎండ్ చేయాలి. ఓకే, ఇలా డాట్స్ అయిపోయినాయి కదా. ఇలా ఆపోజిట్ పెట్టుకొని చూసుకోవాలి మనకి ఎక్కువ తక్కువ వచ్చిందా, లేకపోతే కొంచెం ఏదన్నా తేడా అయిందా అని. ఇది చూడండి, డుక్స్ పట్టి కాజా పట్టిది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, ఈ సైడ్ది కొంచెం పెద్దగా వచ్చింది. అప్పుడు ఇప్పుడు కాకుండా క్రాస్ పట్టీలు వేసిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకుందాము ఎక్కువ తక్కువ వస్తే ఎలా సెట్ చేయాలి. ఫస్ట్ ఇది లైనింగ్ అయితే నేను లైనింగ్ బ్లౌజ్కి చాలామందికి తెలియదు, లైనింగ్ బ్లౌజ్కి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ అతికి పెట్టేసుకోవాలి. సెకండ్ మళ్ళీ ఇలా సీదా మీద ఇంకొక లైనింగ్ పీస్ను ఇలా జాయింట్ చేసేయాలి క్రాస్ పట్టీకి. సేమ్ దీనికి కూడా అట్లనే సీదా మీద ఇట్లా సీదా మీద ఇంకొకటి జాయింట్ చేసేయాలి. చేసిన తర్వాత ఇది ఎలా కుట్టాలనో చెప్తాను చూడండి. ఇది సీదా ఉంది కదా, ఇది సీదా ఫ్యాబ్రిక్ కదా, లైనింగ్ పీస్కు ఇలా అనుగుడు కుట్టేయాలి. దీన్ని వంచి కుట్టు అంటారు, అనుగుడు కుట్టు అంటారు. దీన్ని ఇలా కుట్టేసుకోవాలి. అంటే మనం వేసే పాయింట్ ఈ క్లాత్ని అనేది ఇటు ఫోల్డ్ చేసుకోవాలి, మనం వేసే దాని మీద ఫోల్డింగ్ కావాలి. సేమ్ ఇది వేసినట్టే ఇది కూడా ఇలాగనే అనుగుడు కుట్టేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి దీనికి అతకబెట్టాలి. ఇప్పుడు ఏ క్రాస్ పట్టి దేందో మనం సెట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు సీదా పెట్టుకోవాలి, ఇవి రెండు ఇలా సీదా పెట్టేసుకొని ఇది కూడా ఇలా సీదా పెట్టుకోవాలి. చూడండి, దీనిది ఇది, దీనిది ఇది, ఇలాగా ఇట్లా. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సేమ్ పాయింట్ పెట్టేటప్పుడు ఇలా కొంచెం కొన ఎక్కువ పెట్టాలి. అంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసే మూమెంట్లో చాలామందికి ఇది కూడా తెలియదు, కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ వచ్చింది మాకు అంటే తగ్గిపోయింది క్రాస్ పట్టి అని అంటారు. దీనివల్లనే తగ్గిపోతుంది అన్నట్టు. ఇలా వచ్చి ఇది కింద ఈ పాయింట్ కూర్చోబెట్టాలి ఇలాగా. అంటే మనకి రెండు పెట్టే దగ్గర టచ్ కావద్దు అన్నట్టు. టచ్ అవుతే మనకు షేప్ అనేది లేవది. నేను చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇలాగా ఇలా ఉంది కదా, ఈ షేప్ అనేది లేవదు. ఈ కుర్చీ ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ టచ్ అవుతే ఈ షేప్ అనేది ఇలా లేవదు అన్నట్టు. అందుకే ఇదాన్ని లేపేస్తే మనకి ఇక్కడ షేప్ అనేది లేవడం కరెక్ట్గా మంచి ఫినిషింగ్ రావడం వస్తుంది అన్నట్టు. షేప్ దగ్గర ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇలాగే వేసేద్దాము సీదా మీద. ఇదేమో మీద పెట్టినాం కదా, ఇదేమో కింద పెట్టాలి. కింద పెట్టి మన ముందు భాగం పార్ట్ని మీద పెట్టుకోవాలన్నట్టు. ఒకటి రైటు లెఫ్ట్ ఎలాగో ఇది కూడా రైటు లెఫ్ట్ అలా వస్తే ఇలా కుట్టేటప్పుడు ఇది వచ్చి ఇక్కడికి రాగానే మళ్ళీ ఇది సేమ్గా సమోసాలాగా ఫోల్డ్ చేసేయాలి. చూడండి, సమోసాలాగా ఇలా ఫోల్డ్ చేయండి. చాలామందికి బ్లౌజ్ అంతా కుడతారు, పక్కల కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతాయి. ఆ ఎక్కువ తక్కువ కాకుండా మనం ఏ చిన్న టిప్ పాటియాలి, ఈ టిప్ వల్ల మనకు బ్లౌజ్ పక్కల కుట్లు ఎక్కువ తక్కువ కావు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సూదుల దారం పోతే ఇక్కడ జాక్ మిషన్కి ఒక లైట్ సిస్టమ్ ఉంటుంది. లైట్ వేసుకొని సూదుల దారం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా పెట్టాలి. పెట్టేసి ఇలాగా ఇలా పెట్టేసుకో. క్లాత్ అస్సలు టచ్ కావద్దు, ఆ ఫోల్డ్ చేసిన క్లాత్. మళ్ళీ చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ కింద అనేది ఇక్కడ ఉంది కదా, ఈ కుట్టు మీద వడనిస్తలేరు. తీసి చూసేసరికి ఎక్కువ తక్కువ వస్తుంది క్రాస్ పట్టి. కింద కుట్టు మీద రావాలి. ఒక క్రాస్ పట్టి ఏమో మనకు కనబడుతుంది, ఒక క్రాస్ పట్టి కనబడది. అందరికి ఇదే అర్థం కావాలి. చాలామంది తప్పు చేసేటప్పుడు
ఈ క్రాస్ పట్టి కనబడ్డది, క్రాస్ పట్టి కనబడలేదు అనుకుంటారు. ఇది చూడండి ఇలా, ఇది కుట్టేసేటప్పుడు మనకి కుట్ట అనేది కనబడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ వేస్తారు. ఇవి రెండు సమానం పెట్టాలి, కిందిది పైనది ఈ కుట్టు మీద వేస్తారు. అది కుట్టు మీద వేయడానికి కిందికి ఉంటుంది కదా, కనబడదు. ఇలా అన్నట్టు వేసి ఇది కట్ చేసి ఇది ఉల్టా తీయండి. ఇంకా ఇప్పుడు వచ్చిన దానికి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇప్పుడు ఇది కూడా తీసేసి ఇది కూడా ఉల్టా తీసేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు సమానం ఉందా చూసుకోండి. ఇప్పటివరకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, అది అడ్జస్ట్ అయ్యిందా మనం ఇప్పుడు ఏం చేయలేము. మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ వచ్చింది, ఈ ఎక్కువ వచ్చిన దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి. ఏమైంది వీడియో అసలు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే చెప్తాను. కొంచెం డాట్ ఎక్కువ అందుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి. బాగా డాట్ లావ్ అవుతుందంటే ఇంకా ఇక్కడ సైడ్ డాట్ చిన్న వేసుకోవచ్చు. ఇప్పుడు సమానం వచ్చింది చూడండి, ఇలాగా ఇప్పుడు సమానం వచ్చింది. సమానం రాగానే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఫస్ట్ నీట్గా ఇది కట్ చేసేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలి.